ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫంక్షనా? ఏం ఫంక్షన్ రామా? ఈ ఇంటి చిన్న కోడలికి 16 రోజుల ఫంక్షన్ సార్. తాళి మార్చి పూసలు గుచ్చిన తాళిని భర్తతో భార్య మెళ్ళో వేయించాలి. మర్చిపోయారా సార్? దీనికి ఇప్పుడే గుర్తు రావాలా? అవును కదా అమ్మా, నువ్వు కూడా మర్చిపోయావా? సంతోషంలో మర్చిపోయానులేరా. అలా ఎలా మర్చిపోతారు అత్తయ్య మీరు? చిన్న కోడల మీద మీకు ప్రేమ ఉంటే సరిపోతుందా ఏంటి? బాధ్యత కూడా ఉండాలి కదా. ఎవరు మర్చిపోయినా పెద్ద కోడలిగా గుర్తు చేయడం నా బాధ్యత కదా. ముత్తైదువులందరినీ పిలిపించి ఈ రోజు ఆ తంతు జరిపిస్తే కొత్త దంపతుల జీవితాలు సరికొత్తగా మొదలవుతాయి. ఏమంటారు? మీరేమంటారు అత్తయ్య? ఏంటి అందరూ అలా శిలలా నించున్నారు? నువ్వేమంటావు ప్రశాంత్? ఆచారాలని పాటించాలి కదా. పాటించాలి హ్మ్. పాటించాలి కదా. మళ్ళీ తాళి కట్టించి పుస్తలు వేయించి మళ్ళీ మీకు శోభనం ఏర్పాట్లు చెయ్యాలి అంటే అది కూడా చెయ్యాలి కదా. చెప్పండి. చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. నేను యాక్టింగ్ చేయమంటే వీడు జీవించేస్తున్నాడు. తమ్ముడు చాలా హుషారుగా ఉన్నాడు. ఆహా, కొత్త పెళ్లి కొడుకు కదా, అలాగే ఉంటారులేండి. పోనీలే, నువ్వు చేసిన మంచి ఏమైనా ఉందంటే ఇది ఒకటేనేమో. నేనెప్పుడు మంచి పని చేస్తాను అత్తయ్య, మీకే అర్థం కాదు. మంచి పనంట నా బొంద. ఇది నన్ను ముంచే పని. ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వాలి. అమ్మా, నువ్వు కోపంగా చూసినా ఉపయోగం లేదు. ఆ కార్యక్రమం ఏదో చూడు. సమయానికి నాన్న కూడా ఇంట్లో లేరు. ఫంక్షన్ పెట్టుకుంటే పెట్టుకోండి, చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి పిలవకండి. లేనిపోని ఖర్చులు ఎందుకు చెప్పు? అయ్యో అత్తయ్య, పేరుకే ఫంక్షన్, ఆ పేరంటాలని మాత్రమే పిలవాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్ కి పేరంటాలు లేకపోతే బాగోదు కదా. కొత్త కోడల్ని ఇలాగే వదిలేస్తారా ఏంటి? అమ్మా, నువ్వు చెప్పాల్సింది రామ చెప్పేస్తుంది. అదే కదా నా బాధ. రామ, చాలా మంచి పని చేసావు. ఇలాంటి శుభకార్యాలు చూసేనా వీళ్ళలో మార్పు వస్తుందేమో చూద్దాం. అనయ్య, డెకరేషన్ చేయమంటారా? పోనీ ఇంకేం చేయమంటారో చెప్పండి, చేసేస్తాను. అయ్యోయ్యో, మీరేం చేయకండి, నేనున్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను. మీరిద్దరూ టైంకి మూస్తాబాయి వచ్చేస్తే అది చాలు. జరగాల్సిన తంతు తతంగాలన్నీ నేను చూసుకుంటాను. అలాగే వదినా, జరిపించండి.